I didn't plan to make this announcement, but I'm doing it. I'm not someone who can, get over things very easily. If I am into something, I want it. I'm a stubborn. Hi and then namaskaram, na peru Navya. Today's video is going to be about my 2021 and 2022. Ante it's basically a life updates video. Kani 2021, 2022 laga cheptanu anamata. What I want to do in 2022 and what I have achieved in 2021. Na realizations, na regrets anni gurinchi maatladabothunnanu. I know I'm late. We're already on 4th or 5th of January. This video is not going to be like, హెల్ప్ఫుల్ వీడియో. ఇట్లా ఒక వీడియో పెట్టింది అంటే హెల్ప్ అవుతుంది అనుకొని వచ్చి చూసే వాళ్ళు ఉంటారు కదా. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దట్ కైండ్ ఆఫ్ అ వీడియో. ఇట్స్ జస్ట్ మీ సిట్టింగ్ హియర్ డూయింగ్ మై మేకప్ అండ్ టాకింగ్ టు యూ ఆల్. ఇట్స్ బిన్ సో లాంగ్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మేక్ దిస్ వీడియో. So without any further delay, let's get into the video. Please excuse me for my puffy face. నేను ఇప్పుడే మంచిగా లేచి బ్రష్ చేసుకొని ఇట్లా ఏమంటారు లంచ్ చేసేసి కూర్చున్నాను వీడియో చేయడానికి. సో ఐ జస్ట్ వాష్డ్ మై ఫేస్ అండ్ కేమ్ హియర్. వెల్కమ్ టు మై bare face and I'm so freaking excited to make this video because you all know it has been so long since I made any life updates video. Life updates అనే కాదు, something which is personal, which ఇక్కడ కూర్చొని వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి మాట్లాడి ఇట్లా కూర్చొని వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మేక్ దిస్ వీడియో. ఆల్సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ లైఫ్ అప్డేట్స్, కానీ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై 2021 అండ్ 2022లో ఏం చేయాలి అనుకున్నాను, ఎలా ఉండబోతుంది అంటే వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు అచీవ్ అన్న దాని గురించి మాట్లాడబోతున్నాను. అందులో లైఫ్ అప్డేట్స్ వస్తాయి అనమాట. there are a lot of things that you guys don't know. అంటే లాస్ట్ ఇయర్ అంతా పని గజిబిజిగా అయిపోయింది అనమాట. ఐ డి నాట్ ఎక్కువ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఐ వాజంట్ దట్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లో. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్ లేటర్ వైల్ ఐమ్ డూయింగ్ మై మేకప్. సో ఇవాళ ఏంటి అంటే 2021 గురించి మాట్లాడబోతున్నాను. ఏం జరిగింది, వాట్ ఆల్ ఐ డిడ్, కొన్ని ఉన్నాయి చెప్తాను. అలాగే 2022లో ఏం చేయాలనుకుంటున్నాను అన్న దాని గురించి చెప్తాను. సో ద ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకుంటా. యూ ఆల్ నో I'll try to, this is more of me talking than makeup. If you are looking for any professional makeup, this video is not for you. Please excuse me for all my excitement. I'm just ఇట్లా పంప్డ్ అప్ అయి ఉన్నా, అంటే ఇట్లా ఉబ్బిపోయి ఉన్నా మాట్లాడడానికి. వాళ్ళ ఇదంతా తీసేసుకోవాలి మాట్లాడి అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎక్కువ మేకప్ గురించి ఉండదు. ఇఫ్ యు ఆర్ watching this for just makeup, then this video is not for you. I'm not a professional, I'm just doing my makeup. Next ఇంకొక వీడియో చేయాలి, ఇట్లాగూ అది చేయాలి కదా. ఊరికే ఏం మాట్లాడతాను, మేకప్ చేసుకుంటూ మాట్లాడదాము అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ ప్రొఫెషనల్ మేకప్. ఇట్స్ జస్ట్ మీ అప్లయింగ్ కన్సీలర్, పౌడర్, లిప్స్టిక్స్, ఐబ్రో ఇట్లాంటివి అనమాట. సో ముందే మీ టైం సేవ్ చేస్తాను. బిఫోర్ మూవింగ్ ఆన్, ఫస్ట్ నేను నా జుట్టు కట్టేసుకుంటాను. అలాగే మధ్యలో పాపిడితో కట్టుకోను. ఐఎమ్ గోయింగ్ టు లిజన్ టు యూ గైస్ ఇన్ దిస్ వీడియో. సో జుట్టు పైకి కట్టుకుంటాను, మధ్యలో పాపిడి కాకుండా ఇలా పైకి కట్టేసుకుంటాను. ఇట్ హస్ బిన్ సో లాంగ్ సిన్స్ ఐ కేమ్ హియర్ ఇట్లా బేర్ ఫేస్. సో వెల్కమ్ టు మై బేర్ ఫేస్. ఇట్లా మేకప్ లేకుండా వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకుంటా. నేను హెయిర్ ముందే స్ట్రైటింగ్ చేసేసుకున్నాను బికాజ్ నాకు ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉండవు. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను హెయిర్ స్ట్రైటింగ్ ఎట్లా చేసుకుంటావు, మేకప్ వీడియో చేసుకునేటప్పుడు నన్ను అడుగుతుంటారు. కానీ నాకు రీసోర్సెస్ లేవు. ఇక్కడ నాకు ఈ లైట్కి ప్లగ్ పెట్టుకోవడానికి చాలా కష్టంగా చేసుకుంటూ ఉంటాము మేము. సో హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవాలంటే దానికి సెపరేట్ ప్లగ్ పాయింట్ ఉండాలి. నాకు అర్థం లేకుండా నేను చేసుకోగలను, కానీ ప్లగ్ పాయింట్ ఉండదు కాబట్టి ఇంకా నేను ఆ రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. కానీ నాకు రిసోర్సెస్ అంటే ఇంకా చేయొచ్చు అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. నా జుట్టు కట్టేసుకున్నా, పైకి ఫేస్ కూడా వాష్ చేసుకున్నా అని చెప్పారు. ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ అలోవెరా జెల్. అపోలో నుంచి తీసుకుంటాను. ఎప్పుడు ఏ మేకప్ వీడియో చూసినా మీరు ఇది చూస్తుంటారు. అందులో 100 రూపీస్కి 3 వస్తాయి కదా. బ్రష్ ఒకటి తీసుకుంటాను నేను, ఎప్పుడు ఇదొకటి తీసుకుంటాను. ఇంకొకటి ఫేస్ వాష్ కొనుక్కుంటుంటాను. సో 2021 స్టార్టెడ్ విత్ కార్. డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నాము, కానీ 2021 మోడల్ తీసుకోవాలి అని చెప్పి జనవరిలో డెలివరీ తీసుకుంటాము అని చెప్పామన్నమాట. సో జనవరిలో కార్ వచ్చింది. ట్రస్ట్ మీ, నేను అన్నీ మాట్లాడబోతున్నాను. ఇఫ్ ఐ రిగ్రెట్ డూయింగ్ ఇట్ అంటే ఇప్పుడు నేను 2021లో కార్ తీసుకున్నాను అని చెప్పా కదా.
ఎట్లా ఫీల్ అయినా అంటే వాజ్ ఇట్ అ రైట్ డెసిషన్ ఆర్ నాట్ అని కూడా చెప్పబోతున్నా. అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు కార్ అనే కాదు, నేను ఇంకా వేరే ఇప్పుడు ఏవి చెప్పినా రిగ్రెట్ అయినా అంటే ఇఫ్ ఐ మేడ్ ద రైట్ చాయిస్ ఆర్ నాట్ అన్న వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో వి బాట్ అంటే డెలివరీ 2020 డిసెంబర్లో ఆర్డర్ చేసాము, 2021 జనవరిలో తీసుకున్నాము. I was very happy because మన మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కార్ అంటే అదొక పెద్ద ఇది ఉంటుంది. అట్లా సడన్గా ఒక కార్ వి ఓన్ అ కార్, వి బాట్ అ కార్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ very excited, you will feel so happy, your parents are gonna see, your parents are gonna travel on that car, in that car. Okay, please excuse my English, kani first time when you own a car you'll feel so freaking happy, but trust me, కార్ అంత మంచి ఇన్వెస్ట్మెంట్ కాదేమో అనిపించింది. ఒక 2-3 నెలలు అయితే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, వీ హ్యావ్ అ కార్, మా పేరెంట్స్ ఎక్కువ యూజ్ చేయం మేము. మా తమ్ముడు ఒక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, మా తమ్ముడు ఒక్కడే యూజ్ చేస్తాడు. మా పేరెంట్స్ ఊరెళ్తే వాడుకుంటారు అనమాట. మై డాడ్ నోస్ డ్రైవింగ్, కానీ సిటీలో మేమే వద్దంటాము. ఆయన కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. ఇంకా ఊరు వెళ్ళాలంటే డ్రైవర్ని తీసుకొని వెళ్తాం. ఇట్లనే రోజుకి 2 రోజులకు ఒకసారి, 2 రోజుల కోసం అని మాట్లాడుకొని వెళ్తాం అనమాట. సో ఒక 2-3 నెలలు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ ఆల్ నైస్, గుడ్, వి ఓన్ అ కార్ అన్నట్టుగా ఉండే. బట్ దెన్ ఆఫ్టర్ 3 months ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఐ థింక్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో అనిపించింది. when you have so much money, if you are sure you're not going to feel regret after buying that, మీ దగ్గర చాలా డబ్బులు ఉండి కారే కదా, ఇఫ్ ఏం అవ్వదు నాకు, ఇంకా తర్వాత డబ్బుల కోసం నాకేం ఇబ్బంది అవ్వదు అనుకున్నప్పుడు యూ షుడ్ గెట్ అ కార్. అదర్వైజ్ యూ షుడ్ నాట్ గెట్ అ కార్. ఐ నో ఐ మైట్ సౌండ్ వియర్డ్, స్ట్రేంజ్ అండ్ ఆల్, కానీ ఇట్స్ నాట్ అ గుడ్ మూవ్, ఇట్స్ నాట్ ద రైట్ మూవ్ అనుకుంటా. ఐఎమ్ నాట్ అ కార్స్ పర్సన్. ఇట్ వాస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లైక్ చిన్నప్పటి నుంచి కార్ అన్నట్టు ఉంటుంది కదా, అట్లనే తీసుకున్నా. బట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ మనీ, సేవ్ ఇట్ అండ్ ఇన్వెస్ట్ ఆన్ అ గుడ్ థింగ్. వెన్ యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ మనీ, చాలా మనీ ఉన్నప్పుడు కార్ కొనుక్కోండి. ఇంకా నాకు పైసలకు ఇబ్బంది రాదు అనుకున్నప్పుడు కొనుక్కోండి. నేను 3-4 నెలల తర్వాత ఎందుకు రిగ్రెట్ అయ్యాను అంటే ఐ హ్యాడ్ టు మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అంటే వేరే దగ్గర పెట్టుంటే ఇంకా ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. వేరే దగ్గర డబ్బులు పెడితే అది మంచిగా ఉండేది. దట్ కుడ్ హ్యావ్ బీన్ అ రైట్ మూవ్ అనిపించింది. సో కార్ కొనుక్కున్నాను. ఎదర్వేస్ ఐ వాజ్ హ్యాపీ ఓన్లీ, కానీ కొన్ని రోజుల తర్వాత రిగ్రెట్ అవ్వడం ఫీల్ అయ్యాను. ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ ఇస్ థింకింగ్ టు బై కార్, అంటే కొంచెమే మనీ ఉండి ఇఫ్ యూ వాంట్ టు బై, డోంట్ డూ ఇట్ నౌ. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్, బట్ చూడండి బాగా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కో. సో దట్ ఈస్ అబౌట్ ద కార్ దట్ ఐ బాట్. చాలా ఎక్కువ వాగినట్టున్నాను నేను కార్ గురించే. లిప్ బామ్ అప్లై చేయబోతున్నాను, మాయిశ్చరైజర్ అంతా రాసేసాను. ఇది హిమాలయ లిప్ బామ్, అది కారు. ఆ తర్వాత ఫిబ్రవరి బేసిక్లీ ఏమంటారు, చాలా ఎక్కువ పనిలోనే అయింది. నా పర్సనల్ లైఫ్కి కూడా టైం కూడా లేకుండే, అంత పని అన్నట్టుగానే పోయింది. నేను రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చేయలేదు అంటే యూ గైస్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఐ వాజ్ సో బిజీ అని చెప్పి. ఖాళీగా ఉంటే బాగానే వీడియోస్ చేస్తాను, అంటే ఖాళీగా కాదు, కొంచెం టైం దొరికినా ఐ యూటిలైజ్ దట్ టైం. కానీ 2021 వాజ్ సో హెక్టిక్ నాకు. ఓకే, జాన్ అయిపోయింది కదా, ఫిబ్రవరిలో ఏమైందో నాకు గుర్తులేదు. జాన్లో ఐ ఆల్సో వెంట్ టు గోకర్ణ. జాన్ ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయాను. ఐ గాట్ టు నో ఆకాంక్ష బెటర్ ఇన్ దట్ ట్రిప్. గోకర్ణ తర్వాత వి బికమ్ సో క్లోజ్. అంటే అది చాలా సడన్గా అయింది గోకర్ణ ట్రిప్. ఇద్దరమే వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో కూడా అసలు ఒప్పుకోరు అనుకుంది. నేను ఏం చేశానంటే, రేపు వెళ్తున్నా, నేను ఒక్కదానే బుక్ చేసుకున్నా. ఇక్కడే ఉంటుంది కదా ఆకాంక్ష. అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. ఒక్కసారేమో కలిసాము. సో ఐ థాట్ ఐ టెల్ హర్, ఊరికేనే చెప్పా. షీజ్ లైక్ ఒక 1 hour టైం ఇవ్వు అని చెప్పి వాళ్ళ డాడీకి అడిగి వాళ్ళ డాడీ ఒప్పుకున్నారు. అండ్ దెన్ షీ ఆల్సో బుక్ దట్ టికెట్. నేనే బుక్ చేసి అనుకుంటా, ఇద్దరికి పక్కన, నాది క్యాన్సిల్ చేసి. సో దట్ ఈస్ హౌ వీ వెంట్ టు గోకర్ణ. వీ వర్ దేర్ ఫర్ 3 days అనుకుంటా. ఒక సిక్ లీవ్ పెట్టుకున్న వీకెండ్లో వెళ్ళి. సాటర్డే, సండే అండ్ మండే 3 రోజులు ఉన్నాము. ఇట్ వాజ్ సో ఫ్రీకింగ్ నైస్. ఐ గాట్ టు నో ఆకాంక్ష బెటర్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఖచ్చితంగా చెప్పగలను. షీఈ్ వే యంగర్ దాన్ మీ, బట్ షీఈ్ నాకంటే ఇక్కడ మెచ్యూరిటీలో అక్కడెక్కడో ఉంటుంది పిల్ల.
సో అసలు అనిపించదు షీఈ్ యంగర్ టు మీ అని చెప్పి. నేనే చిన్నదాన్నేమో అనుకుంటాను, అంటే the way we both think. So Janlo, we both went there, and after that rest is history. ఎవ్రీ వీకెండ్, ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ కాదు, మంత్లో ఒక్కసారి ఖచ్చితంగా బయటకు వెళ్ళాము. అండ్ అప్పుడప్పుడే హర్నికి పెళ్ళైంది. షీ వాజ్ సో బిజీ ఇన్ హర్ మ్యారేజ్ లైఫ్, అంటే అప్పుడు పెళ్ళైంది కదా, ఇంకా అక్కడిక్కడ తిరగడం. షీ వాజ్ సో బిజీ. మలిహా నేను ఎక్కువ కలము. సో షీ వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ లైక్ దేర్ నియర్ బై, అండ్ ఇద్దరికి ఒకరికొకరం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇట్లా హెల్ప్ చేసుకోవడానికి. అండ్ వీకెండ్స్ వస్తే మంత్లీ ఒకసారి అయితే ఖచ్చితంగా బయటకు వెళ్ళాము. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుసు, స్టోరీస్ అవి పెడుతుంటా కదా. ఆల్సో ఐ గెయిన్డ్ వెయిట్, కేజ్ అనుకుంటా, 1 kg 1 kg వెయిట్ పెరిగాను, తెలుస్తుంది అనుకుంటా. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నైస్ నౌ. ఐఎమ్ గోనా మెయింటైన్ దిస్ వెయిట్. ఇది ఫిబ్రవరిలో కాదు, ఆగస్ట్ తర్వాత వెయిట్ పెరగడం స్టార్ట్ అయ్యాను. ఐ వాజ్ ఈటింగ్ టాకోస్. ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. జనవరిలో అదైంది, ఫిబ్రవరిలో ఐ డోంట్ రిమెంబర్ మచ్. ఫిబ్రవరి అంటే వ్యాలంటైన్స్ డే. అనదర్ ఇయర్ పాస్డ్ బై విత్ మీ బీయింగ్ సింగిల్. 2021లో కూడా సింగిల్గానే ఉండే. I never spoke about my personal life అనుకుంటే, ఇట్లా సింగిల్ రిలేషన్షిప్ స్టేటస్ అవి అని చెప్పి. I am completely 110% single. I am 27 freaking years, you know, when you're being single for so long, రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే అది చాలా కష్టం అనుకుంటా. ఐ డోంట్ నో, నాకు ఒకరితో మాట్లాడడానికి కూడా ఓపిక ఉండదు. యూనో, ఇట్స్ ఒక పొటెన్షియల్ పర్సన్ని చూసినా కూడా ఐఎమ్ లైక్, యూనో, నాకు అంత ఓపిక లేదు. అది అట్లా అయిపోతుంది అనుకుంటా. వెన్ యూ ఆర్ బీయింగ్ ఇండిపెండెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్, వెన్ యూ డోంట్ ఆస్క్ ఎనీవన్స్ పర్మిషన్ ఫర్ సో మెనీ ఇయర్స్, వెన్ యూ ఆర్ సింగిల్ ఫర్ సో మెనీ ఇయర్స్, వెన్ యూ ఆర్ ఆన్ యువర్ ఓన్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఇంకొకళ్ళని మన లైఫ్లోకి యాక్సెప్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటా. దట్ ఐ కెన్ టోటలీ రిలేట్. సో ఒక పొటెన్షియల్ మనిషిని చూసినా ఐఎమ్ లైక్ అన్నట్టుగా చాలా బద్ధకం వేస్తుంటుంది. యూనో, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు, యూనో, టు గెట్ టు నో ద అదర్ పర్సన్, టు యాక్సెప్ట్ అన్ అదర్ పర్సన్ ఇన్ టు మై లైఫ్ అట్లా. సో 2021లో కూడా సింగిల్గానే ఉండే. సో ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే ఉంటుంది కదా, అట్లా అని చెప్తున్నా. మార్చ్లో నేను ఎప్పంచో కష్టపడుతుంటే, ఒక ఫిబ్రవరి మొత్తం నేను వెబ్సైట్ కోసం కష్టపడ్డా అనుకుంటాను. దిస్ ఇస్ ద కన్సీలర్ దట్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ Maybelline న్యూయార్క్. ఫిట్ మీ ఇన్ ద షేడ్ 50 Cafe ఫిట్ మీ కన్సీలర్. సో నేను ఎప్పుడు ఇదే షేడ్ వాడతాను. నా హాల్స్లో కూడా చాలా చూసుంటారు మీరు. సో దిస్ ఇస్ ద కన్సీలర్ దట్ ఐ యూజ్. నేను బేసిక్లీ ఐ డోంట్ యూజ్ ఎనీ ఫౌండేషన్స్, యూ ఆల్ నో దట్. నేను ఫౌండేషన్ ఎక్కువ వాడను అని చెప్పి చాలా రోజులు అయిపోతుంది. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు ఫినిష్ యువర్ మేకప్ అనిపిస్తుంది నాకు. ఇదే ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేస్తుంటాను అనమాట. సో మార్చ్లో వి లాంచ్డ్ ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్ లాంచ్ చేశాను. ఎన్నో ట్రయల్స్, ఓకే రెడీ ఉంది, ఇంకా అందరూ ప్లేస్ చేసుకొని మీ ఆర్డర్స్ అని చెప్పడం, అందరూ ఆన్లైన్ వెళ్ళడం, అంటే వెబ్సైట్ విజిట్ చేయగానే అది క్రాష్ అయిపోవడం, అట్లా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో. సో ఫైనలీ వి లాంచ్డ్ 2 freaking websites in March. 2 వెబ్సైట్స్ లాంచ్ చేసాము. one was for ఫ్యాబ్రిక్స్, ఓన్లీ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అందులో. అండ్ ద అదర్ వన్ వాజ్ ఫర్ నవ్య దాచపల్లి, శారీస్, డ్రెస్సెస్, ఫ్యాబ్రిక్స్. ఇట్స్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఐఎమ్ ఆల్సో సెల్లింగ్ మై యూజ్డ్ క్లోత్స్, అంటే ఒకసారి 2 సార్లు షూట్లో వేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ వేస్ట్ అవ్వకుండా ఐఎమ్ ఆల్సో సెల్లింగ్ దోస్. అందులో నవ్య క్లోజెట్ అని ఉంటుంది. So I did that. I am so freaking proud of myself. 2021 is going to be like, you know, I'm going to mark that in my life. So what I'm trying to say is, if I live for 70 years or 50 years, 60 years, any years bratikuna, and 2021 is going to be like in the bold letters. So I launched 2 websites. It's not a small thing, I'm telling you. Oka website launch cheyali ante you should, you know, gather so many things. Paisal undali. You should have so much quantity in each dress, each saree, each fabric. Avanni eppadi nuncho 6 months nunchi mundu nunchi pan chestunte, and then finally we launched our websites in March మొత్తం. I was so excited, you know, అప్పుడప్పుడే వెబ్సైట్స్ వచ్చినాయి. I was exploring all the websites అట్లా అవుతున్నాయి అనమాట. I don't want to talk much about it because చాలాసార్లు మాట్లాడా వెబ్సైట్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా, అంటే లాంచ్ చేసినప్పుడు కూడా వీడియోస్ చేశాం కాబట్టి యూ ఆల్ నో వాట్ మై వెబ్సైట్స్ ఆర్ అబౌట్.
I am 27, 26 నడుస్తున్నప్పుడే I launched my websites అనమాట. సో 26లో I launched 2 of my websites which are doing really really good. టచ్ వుడ్ ఇక్కడ వుడ్స్ లేవు, అందుకే తల పట్టుకుంటున్నాను. I should thank you all guys. Without ఎలా చెప్పాలి, ఏది చేసినా నేను ఏం చేసినా యూ గైస్ వర్ దేర్ విత్ మీ టు సపోర్ట్. నువ్వు ఏమైనా చేయి, వీఆర్ విత్ యూ అన్నట్టుగా ఉండే. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. నెవర్ ఎవర్ గోయింగ్ టు టేక్ దిస్ లవ్ ఫర్ గ్రాంటెడ్. మార్చ్లో మొత్తం వెబ్సైట్స్ అవి ఇవి అయిపోయింది. ఏప్రిల్ మే ఇవన్నీ ఏమో నాకు తెలియదు, అట్లా గడిచిపోయినాయి అనుకుంటా. పాయింటర్స్ అయితే the things I realized in 2021 are I am not made for temporary things, temporary people. I'm someone who cannot accept change. I'm someone who cannot say no to anyone. Chala kashtam untadi. So these are the things that I realized in 2021. No చెప్పడం నేర్చుకోవాలి. అసలు ఒక పెద్ద ఇష్యూ అయింది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉంటే మీకు తెలుసు, పాలగుట్టపల్లి వాళ్ళతో చాలా పెద్ద ఇష్యూ అయింది ఒకటి. You should learn to say no. నేను ఫస్ట్ ఇది బ్లెండ్ చేస్తాను. ఐ బ్లెండ్ మై కన్సీలర్. వాట్ ఐ వాజ్ సేయింగ్ ఇస్ యూ షుడ్ లెర్న్ టు సే నో. అది మీకు కష్టం అనిపిస్తే నో అని చెప్పేసేయాలి, నవ్వుకుంటూ అనుకుంటూ అంటే సరిపోదు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారు అనుకొని నో చెప్పకుండా ఏదో చేశారనుకోండి, బిస్కెట్ మనకే అవుతుంది. అది ఇంకా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ దాట్. నేను ఇంకా ఎప్పుడు అట్లా కాన్ఫిడెంట్గా నో చెప్పగలుగుతానో నాకు తెలీదు. నాకు ఇష్టం లేనిదైనా నేను చేయలేనిది నేను ఎప్పుడు నో చెప్పగలను అనేది నాకు తెలియదు. బట్ ఐఎమ్ ట్రయింగ్. అండ్ అదర్ థింగ్, ఐ కెన్ నాట్ యాక్సెప్ట్ చేంజ్. ఐఎమ్ లైక్ ఒక్క కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి, అది ఇఫ్ ఇట్ ఈస్ అ పర్సన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ థింగ్, అసలు నాకు ఒక ప్రాసెస్ ఇట్లా ఒక లైన్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఇట్లా ఒక టర్న్ తీసుకొని ఇట్లా యూ షుడ్ అడాప్ట్ టు అ చేంజ్ అంటే ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నాను. ఇఫ్ ఐ యాక్సెప్ట్ దట్, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఇట్స్ గోయింగ్ టు బి అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ టు అడాప్ట్ టు దట్. కానీ నాకు యాక్సెప్ట్ చేయడం, ఐ డోంట్ వాంట్ దట్. నాకు ఈ లైనే నచ్చింది, నాకు ఆ లైనే కావాలి అన్నట్టుగానే ఉంటాను అనమాట. అది పననే కాదు, నార్మల్గా ఏ విషయంలో అయినా సరే, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ప్రాసెస్ అన్నీ, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. కానీ నాకు ఐ షుడ్ యాక్సెప్ట్ దట్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ఫస్ట్ నేను రెడీగా ఉండాలి దేనికైనా. ఐ షుడ్ బీ ఏబుల్ టు యాక్సెప్ట్ ద చేంజ్. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తే ఇంకా మిగతా అని నాకు చాలా ఈజీ. నేను మరీ ఇట్లా స్టబ్బర్న్గా ఉంటాను అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలైజ్డ్ ఫ్రమ్ 2021. అండ్ ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ టెంపరరీ థింగ్స్. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ థింగ్స్. ఇట్లా టెంపరరీ హ్యాపీనెస్కి, టెంపరరీ పీపుల్, టెంపరరీ థింగ్స్కి ఇట్లా ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దోస్ థింగ్స్ అని అర్థమైంది. ఐ డిడ్ సమ్ మిస్టేక్స్ విచ్ ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆర్ షేర్ హియర్. కానీ అనుకుంటాను ఇట్స్ ఓకే, అది టెంపరరీ అని తెలిసినా కూడా నేను నేను అబద్ధం చెప్పుకుంటాను నా మనసుకి. నా లోపల ఇట్స్ ఓకే, ఐఎమ్ గోనా గెట్ ఓవర్ దిస్, ఐఎమ్ గోనా గెట్ ఓవర్ దట్ థింగ్ అన్నట్టుగా అనుకుంటాను. బట్ దట్ ఈస్ నాట్ గోనా వర్క్అవుట్ విత్ మీ. I'm not someone who can, get over things very easily. If I am into something, I want it. I'm a stubborn person and I'm not, I don't really, చెప్పా కదా ఇందాక, ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇట్లా ఒక చేంజ్కి నేను రెడీగా ఉన్నాను అనమాట. సో ఇట్స్ బెటర్. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను అనమాట. దాని తర్వాత అది అయ్యాక వాట్, నేను ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళకుండా టెంపరరీ అని తెలిసినప్పుడు ఐ విల్ నాట్ గో టు దట్. నాట్ నౌ, నాట్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఐ డోంట్ నో వై ఐఎమ్ షేరింగ్ ఆల్ దీస్. కానీ నేను 2022 ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో చేశాకే ఇంకా నేను ఏదైనా పెడదాము అనుకున్నాను, అందుకే చేశాను అనమాట. సో ఐఎమ్ జస్ట్ బ్లెండింగ్ ఆల్ మై కన్సీలర్. ఇది నాకు అరే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. మై స్కిన్ ఈస్ డూయింగ్ గుడ్. టచ్ వుడ్. సో అక్టోబర్ వరకు ఐ వాజ్ ఆన్ మెడికేషన్ ఓన్లీ. అంటే టచ్అప్స్ అనమాట. యూ కెన్ నాట్ ఇగ్నోర్. అంటే సడన్గా అబాండన్ చేయలేరు మీ ట్రీట్మెంట్ని ఎప్పుడైనా. సో అప్పుడప్పుడు ఆయింట్మెంట్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు ఒక్కొక్క టాబ్లెట్స్ తీసుకోవడం లాంటివి చేసా. ఆర్కే స్కిన్ క్లినిక్లోనే. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ డాక్టర్. ఓ మై గాడ్. ఇప్పుడు ఏంటంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఓకే విత్ మై స్కిన్. అంటే నేను ఏం తినకున్నా, ఏం చేయకున్నా పింపుల్స్ వస్తే నాకు కోపం వచ్చేది. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ విచ్ మై స్కిన్ కెనాట్ టేక్, అప్పుడు ఐఎమ్ ఓకే విత్ పింపుల్స్. నేను ఏదైనా తిన్నప్పుడు వస్తే నాకు ఓకే. కానీ నేను ఏం తినకుండా, ఏం చేయకుండా కూడా వస్తే అది ప్రాబ్లం ఉండదన్నమాట. సో నౌ ఐ థింక్ మై స్కిన్ ఈజ్ అండర్ కంట్రోల్,
అంటే ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది నా స్కిన్, ఇప్పుడు నేను ఏమైనా తిని నా స్కిన్కి పడనివి, నా బాడీకి పడనివి తింటేనే నాకు పింపుల్స్ వస్తున్నాయి అనమాట. అసలు నా స్కిన్ చూస్తే మీకు సైడ్లో క్లిప్ ఇంక్లూడ్ చేస్తాను, తర్వాత మేకప్ తీసాక సైడ్ క్లిప్ తీసుకొని ఇంక్లూడ్ చేస్తాను. సో నేను ఎప్పుడైనా పన్నీర్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు నాకు పింపుల్స్ వస్తాయి, అవి కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి అనమాట. లైక్ ఏం చేయకుండా, ఏం ఆయింట్మెంట్ పెట్టకుండా కూడా ఒక నార్మల్ పింపుల్ వచ్చి ఎలా వెళ్తుందో అలా అవుతుంది అనమాట. సో మై స్కిన్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్టర్ 26 ఫ్రీకింగ్ ఇయర్స్ వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ ఆయింట్మెంట్స్. సో దట్ ఈస్ అనదర్ బిగ్ అనౌన్స్మెంట్, అనదర్ బిగ్ అప్డేట్. సో పింపుల్స్ చాలా తక్కువైపోయాయి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది ఇవ్వాలే వచ్చింది, ఇక్కడ వైట్ పస్ ఉంది, అదే పోతుంది 2 రోజులు అయితే. సో ఇది నేను కన్సీలరే పెట్టా, కానీ మీకు చూడండి నేను ఏదో ఫౌండేషన్ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. నేను కన్సీలర్ కొంచెం ఎక్కువ పెట్టి దాన్ని స్ప్రెడ్ చేస్తుంటాను అనమాట. ఐ హ్యావ్ 2 ఫౌండేషన్స్ విత్ మీ, ఒకటి ఫిట్ మీ ఉంది, ఇంకొకటి ఐ హ్యావ్, అది కూడా మేబ్లిందే, అది ఆకాంక్ష ఇచ్చింది. లేదు నా దగ్గర ఐ హ్యావ్ కే బ్యూటీ ఫౌండేషన్ ఇచ్చింది ఆకాంక్ష. ఇఫ్ యూ డోంట్ నో, ఆకాంక్ష ఈజ్ అ బ్యూటీ వ్లాగర్, తనకు కూడా యూట్యూబ్ ఉంది. సో షీ గెట్ టెస్ట్ అ లాట్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట, అందులోంచి అలా మనం పట్టుకొస్తుంటాం, తను ఇస్తుంటుంది అలా అనమాట. సో వేర్ వాజ్ ఐ? temporary things, temporary people. Another major update was, I think most of you all were guessing correctly, I moved out. Yes, I moved out, kani with so many complications. I'll explain that in another video. I moved out from my home. I bought a new TV, I bought a new sofa, I bought a new bed, I got to set up an entire kitchen. ఇంకొక మేజర్ అప్డేట్ ఇప్పుడు కమింగ్, ఇంకొక 2-3 నిమిషాల్లో చెప్తాను. సో ఐ బేసిక్లీ మూవ్డ్ అవుట్. ఇట్స్ అఫీషియల్ అన్అఫీషియల్ అనమాట, ఇట్స్ ఇన్ ద మిడిల్. సో ఐ మూవ్డ్ అవుట్ ఇన్ సెప్టెంబర్లో ఐ మూవ్డ్ అవుట్. దగ్గరలోనే, ఐ కెనాట్ గో సో లాంగ్, ఎందుకంటే నాకు ఇక్కడ స్టోర్ ఉంది, మమ్మీ వాళ్ళకి కూడా దగ్గరలో ఉండాలి కాబట్టి ఐ వాజ్ లైక్ కొత్తపేటలోనే తీసుకున్నాను అనమాట. ఇట్ వాజ్ అ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక రూమ్ మొత్తం స్టూడియో లాగా చేద్దాం అనుకున్నాను. ఐ నెవర్ రికార్డెడ్ ఎనీ వీడియోస్. ఇన్స్టాగ్రామ్కి వీడియోస్ తీసుకున్నాను, కానీ యూట్యూబ్కి అయితే ఐఎమ్ స్టిల్ రికార్డింగ్ ఎట్ హోమ్ విత్ మై ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్. సో ఐ మూవ్డ్ అవుట్. దాని గురించి నేను ఇంకొక వీడియోలో ప్రాపర్గా మాట్లాడతాను. అది సెప్టెంబర్లో అయింది. అండ్ 2021 వాజ్ ప్యూర్లీ, కంప్లీట్లీ, ఎంటైర్లీ డెడికేటెడ్ టు K-dramas and BTS, Blackpink. I'm not completely into Blackpink, but BTS, all 7. నేను అందరికి, I don't have any bias. I'm with all those 7 boys. They are way younger than me, but oh my god, the things they've achieved. అవన్నీ పక్కకు పెట్టండి, దే ఆర్ క్యూట్. ఏం చేసినా అసలు when you're in a bad mood, go to Instagram. నా ఎక్స్ప్లోర్లో అయితే యోగా పోజెస్ కనిపిస్తుంటాయి, ఏరియల్ యోగా కనిపిస్తుంటుంది, అండ్ దెన్ BTS వీడియోస్ కనిపిస్తుంటాయి వీళ్ళ 7 మెంబర్స్వి. అండ్ దెన్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ K-drama హీరోస్వి, ఇట్లా పాక్ సియో జూన్, లీ మిన్ హో, వీళ్ళ పోస్టులు కనిపిస్తుంటాయి అనమాట. సో when I'm not in a mood to do anything, or when I'm upset, when I'm disappointed in something, I go to Instagram or I go to YouTube చాలా తక్కువ. I go to Instagram, go to explore and watch all their videos. It is so comforting. So 2021లో ఏమంటారు, అదే నేను 2020లోనే ఉన్నా ఇంకా. సో 2021లో మోస్ట్ ఆఫ్ మై రిలాక్స్ టైమ్ వాజ్ మీ వాచింగ్ K-dramas and BTS videos. I don't know asala how I spent my 26 years of my life without watching any K-dramas or BTS videos. అట్లా అనుకున్నాను అనమాట. ఇన్ని లెక్కలేనని నేను K-dramas చూసాను, లెక్కలేనని BTS వీడియోస్ చూసాను. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ కొరియా వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్, దట్ టు 2022-2023లో వెళ్ళాలి అనుకుంటున్నా. దట్ ఈస్ లైక్ ఎవ్రీ K-drama లవర్స్ అనుకుంటాను. సో దట్ ఈస్ అబౌట్ K-drama అండ్ కొరియా విజిట్స్. ట్రావెల్ చాలా తక్కువ చేశాను బికాస్ ఐ వాజ్ సో ఫ్రీకింగ్ బిజీ అట్ స్టోర్, ఆన్లైన్, ఇవన్నీ చాలా బిజీగా ఉండే. I get to take a lot of scoldings from so many customers. అంటే సో మెనీ అంటే ఇట్లా బిజినెస్ అన్నప్పుడు కొన్ని డిలేస్ అవుతుంటాయి కదా, కొంతమంది తిట్టారు, కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అయితే బూతులు మాట్లాడుతూ కూడా తిట్టారు. ఇట్ వాజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్.
ఒకటి స్టార్ట్ చేసినా అంటే యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ అ లర్నింగ్. 2022 ఈస్ గోయింగ్ టు బీ ఆల్ అబౌట్ మీ ఇంప్రూవింగ్ మై బిజినెస్ మై సెల్ఫ్. దాని గురించి మాట్లాడతాను. ట్రావెల్ కొంచెం తక్కువగా చేశాను. ఐ వెంట్ టు వన్ ట్రెక్, హిమాలయన్ ట్రెక్. ఉత్తర్ కాశీ నుంచి స్టార్ట్ అయింది. యు ఆల్ నో, మీ అందరికీ తెలుసు, ఒక వీడియో కూడా చేశాను. సో దట్ ఈస్ వన్ థింగ్. ఢిల్లీ 2 times వెళ్ళాను అనుకుంటాను. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ దేర్, నిఖిల్ ఇంకా రమాకాంత్ అక్కడే ఉంటారు. సో ఐ గెట్ టు విజిట్ ఢిల్లీ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో అక్కడే ఉంటుంటాను. వీ ఆల్ హ్యావ్ ఫన్ అట్లాంటివి అవుతుంటాయి అనమాట. నేను ఢిల్లీ వెళ్ళాను, గోకర్ణ వెళ్ళాను, ఉత్తరప్రదేశ్ వెళ్ళాను, ఒక ట్రెక్ చేశాను, దారబ్గల్ ట్రెక్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ట్రావెల్. మంత్కి ఒకసారి ఖచ్చితంగా బయటికి వెళ్ళాను అనుకుంటా నేను ఇంకా ఆకాంక్ష. ఇంకేం చేశాను 2021లో అంటే యా ఐ ఆమ్ లైక్ 2021లో ఐ వాజ్ ఏబుల్ టు ప్రాపర్లీ డూ హెడ్ స్టాండ్స్ నేర్చేసుకున్నాను. ఇంకా కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా, కొంచెం బాడీ ఫ్లెక్సిబిలిటీ కొంచెం మంచిగా అయింది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ 100%, లైక్ ఐమ్ స్టిల్ దేర్. ఒక 40% వరకు నా బాడీ ఫ్లెక్సిబిలిటీ అయితే వచ్చింది. సో నా ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేస్తే ఇంకా యోగా పోజెస్ అవివే కనిపిస్తాయి. ద న్యూ థింగ్ దట్ ఐఎమ్ గెట్టింగ్ హోల్డ్ ఆఫ్ ఇస్, అంటే ఇంకా ట్రై చేస్తున్నా, కొనేసుకున్నాను నేనైతే. ఏరియల్ హ్యామోక్ అయితే కొనేసుకున్నాను, ఏరియల్ యోగా. సో ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. 2022 ఈజ్ గోయింగ్ టు బీ ఆల్ అబౌట్ మీ లెర్నింగ్ ప్రొఫెషనల్ యోగా, అంటే ప్రాపర్గా టీచర్ని పెట్టుకొని నేర్చుకోవడం, ఏరియల్ యోగా నేర్చుకోవడం అనమాట. పాటరీ నేను 2022 గురించి చెప్తాను. సో 2021 ఈజ్ ఆల్మోస్ట్ డన్. నవంబర్లో ఆకాంక్ష వెంట్ టు US. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అవుతున్నట్టయితే తెలుసు. 2022 డిసెంబర్లో ఐ మేడ్ అ హ్యూజ్ ఫ్రీకింగ్ investment. It is not going to give me any money in return, but I made a huge investment. Like ఒక నా బ్యాంక్ అకౌంట్ ఆల్మోస్ట్ 3 years తర్వాత నా బ్యాంక్ అకౌంట్ ఎంటీగా ఉంది. ఒక పని చేయాలి, ఒక చాక్లెట్ కొనుక్కోవాలన్నా కూడా నేను ఆలోచిస్తున్నాను. అంటే యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్ హౌ బ్రోక్ ఐ యామ్. నా బ్యాంక్ అకౌంట్ చాలా ఖాళీగా ఉంది. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ హ్యూజ్ దట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్. ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆఫ్టర్ 15 days, ఒక 15 or 20 days తర్వాత ఒక సెపరేట్ వీడియో చేసి ఏం చేశాను అనేది చెప్తాను. అంటే ఓకే, ఇదంతా ఎందుకు నేను చెప్తాను. ఏం చేశానంటే ఐ బాట్ అ హౌస్, ఇంకొకటి ఇట్స్ అ ఫ్లాట్. ఇంతకుముందు ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నా కదా, ఇంకొక ఇల్లు కొనుక్కున్నాను అనమాట. ఇట్స్ అ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఐ మూవ్డ్ అవుట్ అని చెప్పా కదా. సో ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దట్ ఫ్లాట్ టు దిస్ ఫ్లాట్. I didn't plan to make this announcement, but I'm doing it. సో ఇంకొక 15-20 daysలో అన్ని కంప్లీట్ వీడియోస్ ఇస్తాను, గృహప్రవేశం అవన్నీ అయ్యాక. సో ఫర్ నౌ ఐ బాట్ అన్ అదర్ హౌస్. ఇట్స్ అ 2 bedroom 2 BHK ఫ్లాట్. రెనోవేషన్ అవన్నీ అవుతున్నాయి అన్నమాట. సో I am so freaking proud of myself because it was something that I bought with all my money. అంటే లైక్ ఐ డి నాట్ టేక్ ఎనీ లోన్. ఇంక పైసలన్నీ ఉన్నాయని ఇట్లా తవ్వి తీసి అక్కడ పెట్టి ఇల్లు కొనుక్కున్నాను అనమాట. సో 2021 ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఆల్ బోల్డ్ లెటర్స్. ఇది ఇంకో ఫోన్లో మెసేజెస్ అవి ఇవి ఏవేవో వస్తున్నాయి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఐ జస్ట్ పుట్ దిస్ ఆన్ ఫ్లైట్ మోడ్. సో యా, మీ అందరు సపోర్ట్ లేకపోతే అసలు నేను ఏం చేసేదాన్ని కాదు. అసలు ఈ బిజినెస్ అనుకొని, అసలు బిజినెస్ ఇట్లా బిజినెస్ అన్న ఆలోచనతో నేను ఎప్పుడు రాలేదు. బట్ ఐ డిడ్. 2021 వాజ్ ఆల్సో, నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని అంటే, ఐ హ్యావ్ సీన్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్టార్టింగ్ దేర్ ఓన్ బిజినెస్. లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఒక అమ్మాయి నాకు ఇట్లా చిన్నది పెద్దది కాదు, చిన్న టాలెంట్ అయినా పెద్ద టాలెంట్ అయినా ఎవరైనా దే స్టార్టెడ్ దే వర్ లైక్ ఐ వాంట్ అన్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ స్టార్ట్. అసలు నేను మేకప్ చేయట్లేను. 1 second. What I was saying is there were so many people who started their own business. Inka when I started selling fabrics, there was అసలు ఎవరు లేరు నాకు తెలిసి. నేనైతే హైదరాబాద్లో ఎవరిని చూడలేదు ఇట్లా ఆన్లైన్లో ఫ్యాబ్రిక్స్ అమ్మడము అట్లాంటివి. ఐఎమ్ యూజింగ్ దిస్ ఫిట్ మీ లూజ్ ఫినిషింగ్ పౌడర్. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. ఐ బాట్ దిస్ ఫ్రమ్ నైకా. దీని షేడ్ పేరు ఏం లేదనుకుంటాను. యా, ఇట్స్ ఇన్ ద షేడ్ 30 మీడియం డీప్.
మీడియం డీప్, కింద లింక్స్ పెడతాను కావాలి అంటే. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ షీన్లో కొనుక్కున్న బ్రష్. 2019లోనో 2020లోనో కొనుక్కున్నాను లాక్డౌన్కి ముందు. సో ఐ నెవర్ సీన్ పీపుల్ సెల్లింగ్ ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్. కానీ ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్యాబ్రిక్స్ అమ్మాలి అనుకొని ఎప్పుడు రాలేదు, నేను స్టార్ట్ చేయలేదు. బట్ దెన్ వెన్ ఐ డిడ్, సో మెనీ పీపుల్ టుక్ ఇన్స్పిరేషన్. అంటే లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ దట్ ఏమంటారు క్రెడిట్ ఆర్ నాట్, కానీ నేను పెట్టాక ఐ సీన్ సో మెనీ పీపుల్, ఐ ఫెల్ సో హ్యాపీ. యూనో కొంచెమైనా అట్లా ఇట్లా అంటే ఒక ఐడియా వచ్చింది అందరికి. యూనో వీ కెన్ ఆల్సో మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఫ్యాబ్రిక్స్ అనే కాదు, సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్ డ్రెస్సెస్, దే స్టార్టెడ్ దేర్ ఓన్ పేజెస్. దే ఆర్ లైక్ రోజుకి ఒక్క మెసేజ్ అయినా వస్తుంటుంది. యూనో నాకు ఎప్పటి నుంచో చేయాలనుకున్నా, కానీ నిన్ను చూసాక యూనో కొంచెం ధైర్యం చేసి నేను ఇది చేయగలుగుతున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పి చాలా మంది చెప్పారు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ పౌడర్ ఆల్ ఓవర్ మై ఫేస్. అందరూ ఆయిల్ ఎక్కడుంది అని చెప్పి ఉంటే అక్కడ పెట్టుకుంటారు, కానీ నా ఫేస్ అంతా ఆయిల్ ఏ ఉంటుంది కదా, ఒక కూర చేసేసుకోవచ్చు నా ఫేస్ మీద వచ్చే ఆయిల్తో. సో నేను మొత్తం ఫేస్ మొత్తం పెట్టేసుకుంటుంటాను అనమాట. తర్వాత మొత్తం ఇట్లా డస్ట్ అవుట్ చేసేస్తాను. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. చెప్పా కదా, మళ్ళీ చెప్తున్నా, 2021 ఈజ్ ఆల్ గోయింగ్ టు బీ ఇన్ బోల్డ్ లెటర్స్. సో యా 2021లోంచి ఏం క్యారీ చేయకూడదు అనుకుంటున్నా అంటే దే షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ వర్క్ లైఫ్. 2022 అందులో గోల్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే నేను అందులో అయితే ఏవైతే 2021లో ఏం తప్పులు చేశానో అవే క్యారీ చేస్తుంటా అనమాట. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఈ మిస్టేక్ చేశాను ఇది అని చెప్పి. సో ఇందాక కార్ గురించి మాట్లాడా కదా, ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇంకా ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అయ్యా. యూనో వాట్, కార్ వాజ్ అ రియలీ వేస్ట్ ఆఫ్ మనీ. అంటే మేము ఎక్కువ తిరగము ఫస్ట్ ఆఫ్ ఆల్. యూనో ఎవరికి డ్రైవింగ్ కూడా రాదు, మా తమ్ముడికి ఒక్కడికే వచ్చు. ఇట్ ఈస్ నాట్ రియలీ ఆల్సో హెల్ప్ఫుల్. ఇట్ ఈస్ లైక్ రవి వాళ్ళకి కార్ ఉంది, నవ్య కార్ తీసుకుంది అన్నట్టుగానే ఉండే. ఇట్ వాజ్ కంప్లీట్లీ లైక్ దట్ అనిపించింది. యూజ్ చేస్తున్నాము దూరంగా వెళ్ళేటప్పుడు, అట్లా ఇట్లా యూజ్ చేస్తున్నాం, కానీ ఇల్లు కొనేటప్పుడు ఐ ఫెల్ట్ లైక్ యూనో ఐ షుడ్ హ్యావ్ గివెన్ ఇట్ మోర్ థాట్ బిఫోర్ గెటింగ్ వన్ కార్. అంటే ఇట్లాంటిది ఒకటి తీసుకున్నప్పుడు కొంచెం ఆగి కొంచెం ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి తీసుకోవాల్సి ఉండే అని అనిపించింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇల్లు ప్లాన్స్ ఇన్ ఫ్యూచర్, డోంట్ గెట్ కార్ ఫస్ట్ కొనేసుకోకండి. నాకు యాక్చువల్లీ ఇల్లు తీసుకోవాలని ఒక ప్లానే లేకుండే, మా అంతా సడన్గా 1 monthలో అయిపోయింది అనమాట. సో 2021లో రియలైజ్ అయ్యి 2022లో ఏం చేయకూడదు అనుకుంటున్నా అంటే వాట్ ఐ వాంట్ టు అచీవ్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. యూనో మధ్యరాత్రి 1 వరకు పని చేయడము, ఆఫీస్ పని చేస్తూ ఈ స్టోర్ పని చేయడము, ఆన్లైన్ పని చేయడం ఇవంతా కాదు. 6:30 నా షిఫ్ట్ టైం స్టార్ట్ అవుతుందంటే షిఫ్ట్ గురించి ఆలోచించాలి, నా వర్క్ గురించి ఆలోచించాలి, దాని ముందు దీని గురించి ఆలోచించాలి. యూనో ఐ వాంట్ టు టేక్ ఆఫ్స్ ఆన్ సాటర్డే అండ్ సండే. ఐ వాంట్ టు టేక్ 2021లో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీవన్. నేను ఒకసారి మోసపోయాను 2020లో. సో 2021లో నేను కొంచెం ఐ థాట్ ఐ యాక్సెప్ట్ పీపుల్ టు గెట్ ఇన్, అంటే కొంతమంది పనిలోకి తీసుకొని ఐ వాంట్ టు హైర్ పీపుల్ అనుకున్నాను, బట్ అది చేయలేకపోయా. సో ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ పీపుల్, ఐ వాంట్ టు గివ్ ఛాన్సెస్. ఒకసారి ఫెయిల్ అయినా కాబట్టి ఇంకొకసారి ఫెయిల్ అవుతా అయితే, కానీ అట్ ద ఎండ్ యుల్ గెట్ టు నో పీపుల్, యుల్ గెట్ టు హైర్ పీపుల్. ఎవరినైనా లోపలికి తీసుకొని హైర్ చేసుకొని వాళ్ళకి పని అసైన్ చేస్తేనే ఐ గెట్ టు స్పెండ్ మై, అంటే ఏమంటారు, నేను ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు కొత్త థింగ్స్ తీసుకురావడానికైనా, కొత్త డిజైన్స్కైనా అని చెప్పి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలంటే ఐ షుడ్ బిలీవ్ ఇన్ పీపుల్, ఐ షుడ్ హైర్ పీపుల్ అనమాట. సో 2022 ఈజ్ ఆల్ గోయింగ్ టు బీ అబౌట్ బ్యాలెన్సింగ్ లైఫ్, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్. 2021లో ఈ వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల ఇన్ని పనులు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, నా పర్సనల్ పేజ్, యూట్యూబ్లో వీడియోస్ చేయాలన్నా చేయకపోతే గిల్టీ ఫీలింగ్తో కూడా నాకు ఇరిటేషన్ వస్తుండే. యూ ఆల్ మైట్ థింక్ షీఈ్ నాట్ అప్లోడింగ్ వీడియోస్ అని చెప్పి, కానీ అప్లోడ్ చేయనప్పుడు వచ్చే గిల్టీ ఫీలింగ్ ఈజ్ అన్బేరబుల్. సో హాఫ్ ఆఫ్ మై ఇయర్ వాజ్ లైక్ ఫీలింగ్ గిల్టీ, ఇట్లనే అయిపోయింది, గిల్టీగానే అయిపోయింది అనమాట. సో ఇవన్నీ పనులు చేసుకుంటూ ఇంత గిల్టీ ఫీలింగ్తో, స్టోర్ చూసుకుంటూ, అక్కడ వర్కర్స్ని చూసుకుంటూ, ఇంట్లో కొంచెం ఇరిటేషన్ ఎక్కువ అయింది అనమాట. సో ఇంట్లో గొడవ, ఊరికే అరవడము, నేను నార్మల్గా మాట్లాడినా గొడవ చేస్తున్నట్టుగానే అయిపోయింది అనమాట. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇఫ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్, నా వర్క్, నా పర్సనల్ లైఫ్ రెండు డివైడ్ చేసేస్తే, అన్ని ఇట్లా పని అసైన్ చేసేస్తే అందరికీ, రెండు సెపరేట్గా పెట్టినా అంటే నేను కొంచెం కామ్ అవుతా, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది.
కొంచెం చిరాకులు ఇవన్నీ తగ్గుతాయి అని అనిపించింది. 2021లో ఐ స్టార్టెడ్ టేకింగ్ థెరపీ అంటే నాకేదో పెద్ద బాయ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకోకండి. యూనో అందరూ అనుకుంటారు థెరపీ అంటే ఏదో బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం లేదంటే ఇంకేదో ప్రాబ్లం, పెళ్లి ప్రాబ్లమ్స్ అట్లా అని అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ I don't know how to explain, and I think I'm not ready to talk anything about the therapy things. So కొంచెం irregularగా తీసుకున్నా, end of the yearలో తీసుకున్నాను అనమాట. So I'm thinking to be more consistent with my therapist, booking slots, talking to her and all. So therapy is going to be another major thing in 2022. అసలు నాకు 2022 అంటే చాలా స్ట్రేంజ్గా ఉంది. ఇంకా 2021లోనే ఉన్నాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ అంటే 2020లా ఉందన్నమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి అనుకున్నాను. అలాగే ఇట్లా టెంపరీ హ్యాపీనెస్ అని తెలిసినప్పుడు అది హ్యాపీనెస్ అయినా సరే దాన్ని కొంచెం దూరంగా పెట్టాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యోగా. ఐఎమ్ లైక్ యూనో జిమ్లో చేసామని ఐ డోంట్ వాంట్ టు మెల్లిమెల్లిగా జిమ్ తక్కువ చేద్దాము అనుకుంటున్నా. బికాస్ నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఐ వాంట్ డూ ఆల్ మై ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ, లోవర్ బాడీ, యాబ్స్ ఇవన్నీ నాకు తెలిసి ఎలా చేయాలో. సో ఇంట్లోనే అవి కొంచెంగా తక్కువ చేస్తూ ఇంట్లోనే యోగా అవన్నీ చేసేద్దాం అనుకుంటున్నా. ఎక్సర్సైజెస్ చేసేసి 2022 ఎండ్ వరకు మొత్తం ఇంకా జిమ్లో చేసేవాడిని ఇక్కడ చేసేసి యోగాకి ప్రొఫెషనల్గా బయటకు వెళ్ళి క్లాసెస్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఐ థింక్ ఐ ఎమ్ డన్ పౌడరింగ్ మై ఫేస్. గంట నుంచి చేస్తున్నాను. సో యా, యోగా ఈజ్ గోయింగ్ టు బీ అ మేజర్ పార్ట్. నేను ఆల్రెడీ డెమోన్స్ట్రేషన్స్ బుక్ చేసుకున్నాను. ఫ్లై విత్ మీ సంతోష్ అనేది ఉంది. ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే, బట్ దెన్ ఐమ్ గోయింగ్ టు చెక్ ఎలా చేస్తున్నారు అని చెప్పి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఐ వాంట్ కాన్సన్ట్రేట్ అండ్ గెట్ టు నో మోర్ అబౌట్ ఏరియల్ యోగా. ఏరియల్ యోగా అంటే ఇట్లా రెండు తాడులా కట్ ఉంటుంది అనమాట, హ్యామక్ లా, ఉయ్యాల్లా కట్ ఉంటుంది, దాని మీదే యోగా చేస్తారు, ఇట్లా గాల్లో ఉంటుంది. 2022లో ఇంకొకటి కాన్సన్ట్రేట్ దేని మీద చేద్దాము అనుకుంటున్నా అంటే, ఇఫ్ ఐ వాంట్ గెట్ ఓవర్ సంథింగ్, ఐ ఆల్వేస్ ఫీల్, యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో, వెన్ ఐ ఎంబారస్ మై సెల్ఫ్ ఇంకా టు ద పాయింట్, ఇంకా సాచురేటెడ్ పాయింట్ వరకు ఎంబారెస్ చేసుకున్నాకనే ఐ గెట్ ఓవర్ దట్ థింగ్ అన్న ఒక ఇది ఉందనమాట. దట్ విచ్ ఇస్ కరెక్ట్. నేను ఐ గెట్ ఓవర్ సంథింగ్ వెన్ ఐ ఎంబారెస్ మై సెల్ఫ్ టు ద పీక్ లెవెల్. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను ఆ సైడ్ కూడా చూడాను అనమాట. ఐ షుడ్ రియలీ వర్క్ ఆన్ దట్. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఓవర్ సంథింగ్ ఐ నీడ్ టు ఎంబారెస్ మై సెల్ఫ్. దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. సో ఐ వాంట్ టు work on myself and atla kaakunda I need to find out another way. I need to be able to accept change and get over the thing as soon as I can. That is one thing. And inkokati entante, I want to invest more. I want to at least start two businesses. Is it correct grammatically? I don't know. Rendu businesses start cheddam anukuntunna 2022 lo. Ante it's not like ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఇట్లా కాదు. ఐ వాంట్ ఇన్వెస్ట్ మోర్. ద మోర్ ఐ స్టఫ్ మై అకౌంట్ విత్ మనీ, ద మోర్ ఐడల్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్. నేను చెప్పా కదా ఇట్లా ఇంత డబ్బులు పెట్టి ఐ బాట్ అన్ అదర్ ఫ్లాట్ అని చెప్పి. అది ఉన్నంతసేపు, అంటే డబ్బులు నా దగ్గర ఉన్నంతసేపు ఐ వాజ్ లైక్ చిల్, ఏదైతే అదైంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ అన్నట్టుగా ఉండే. బట్ నౌ వెన్ ఐ వైప్డ్ అవుట్ మై అకౌంట్, వెన్ మై అకౌంట్ ఈస్ విత్ నిల్ బ్యాలెన్స్, కొంచెం భయంతో యూ హసల్ మోర్, నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఐ వాంట్ మనీ కాదు, ఐ నీడ్ మనీ రైట్ నౌ. బికాజ్ అసలు చెప్పా కదా, ఒక చాక్లెట్ కొనుక్కోవాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పి. ఐఎమ్ డన్ పౌడరింగ్ మై ఫేస్. ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు మై ఐబ్రోస్ అండ్ దెన్ ఐ ల్యాషెస్ అండ్ దెన్ కొంచెం కన్సీలర్ అయిపోయింది, కాంటర్ అయిపోయింది. ఐఎమ్ గోనా యూజ్ మై డార్క్ షేడ్ ఆఫ్ కన్సీలర్. అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఫినిష్ చేసేద్దాము. సో నేను చెప్పా కదా, ఒక చాక్లెట్ కొనుక్కోవాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పి. దెన్ మీ బ్రెయిన్లోకి అప్పుడు యుల్ థింక్ మోర్ ఆఫ్ వేస్ టు ఎర్న్ మనీ. ఇన్వెస్ట్ మోర్ కాదు, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసే అంత సిచ్యువేషన్లో లేను. కానీ 2022 ఈస్ గోయింగ్ టు బీ మోర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ డోంట్ వాంట్ టు స్టఫ్ మై అకౌంట్ విత్ మనీ. ఇట్ ఈస్, మీరు కూడా ఇట్లాంటి వాళ్ళే అయితే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటే అంత ఐడల్, అంత బద్ధకంగా, అంత కొంచెం తక్కువ హసిల్ చేస్తారు, కొంచెం కష్టం తక్కువ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో వెన్ యూ ఇన్వెస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ గ్రో యువర్ మనీ, యూ కెన్ ఎర్న్ మోర్, యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్.
you can get money from multiple sources. So that is how I'm planning my 2022. I don't know what I'm going to start, or అసలు ఆయన డబ్బులు ఉంటాయో లేదో నా దగ్గర నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ వాట్ ఐమ్ థింకింగ్. దిస్ ఇస్ అ వెరీ ర్యాండమ్ కాదు, వెరీ రా థాట్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. ఇఫ్ అంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, కానీ దానికి డబ్బులు కూడా కావాలి. కాబట్టి ఆగస్ట్ వరకు ఐ వాంట్ ఎర్న్ మనీ, కానీ డబ్బులు వచ్చాక నా దగ్గర కొన్ని థాట్స్, ఐడియాస్ ఉన్నాయి, అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. సో ఫర్ షూర్ 2 అనుకుంటున్నాను కదా, అట్లీస్ట్ ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను. దిస్ ఇస్ సంథింగ్ దట్ మై ఫ్రెండ్ గాట్ ఫ్రమ్ జర్మనీ అనుకుంటా. ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు తెలియదు, కానీ సిన్స్ దెన్ 1.5 year అవుతుంది తను ఇక్కడికి వచ్చి నాకు ఇది ఇచ్చి. అదే వాడుతున్నాను, అయిపోవట్లేదు. చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట, నాకు ఈజీగా కూడా ఉంటుంది అనమాట ఇది చేయడానికి. దీని మీద పేరు కూడా లేకుండే, అంటే అప్పుడు ఉండే, కానీ డబ్బా పడేసా. దీని మీద అయితే పేరు లేదు, బన్నం తప్ప ఇంకా దీని మీద ఏం లేదు. సో ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు బీ అనదర్ థింగ్ దట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్. ఇంకొకటి, ఐ వాంట్ ఎర్న్ మోర్, మేక్ మోర్ మనీ. ఐ వాంట్ టు ప్రాపర్లీ బ్యాలెన్స్ మై నెట్ఫ్లిక్స్ అండ్ మై పర్సనల్ లైఫ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ వేరైతే, పర్సనల్ లైఫ్ నెట్ఫ్లిక్స్. ఐ వాంట్ టు డెడికేట్. అంటే ఇట్లా నెట్ఫ్లిక్స్లో చాలా ఎక్కువ ఉంటాను అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు నిద్రపోకుండా నిద్ర త్యాగం చేసేసి నేను నెట్ఫ్లిక్స్ చూసిన రోజులు ఉన్నాయన్నమాట. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఇన్ 2022. హ్యావ్ అ బ్యాలెన్స్. లైక్ నెట్ఫ్లిక్స్ చూసే టైంలో నెట్ఫ్లిక్స్ చూడాలి. పర్సనల్ లైఫ్, వెన్ యూ వాంట్ టు స్లీప్, వెన్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, యూ షుడ్ డూ దట్. యూ షుడ్ బీ ఏబుల్ టు డూ దట్. అది నా చేతిలో లేకుండా అయిపోయింది అనమాట. సో ఐ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దట్. అండ్ దెన్ ఫర్ నౌ ప్రొఫెషనల్గా యోగా నేర్చుకోవాలి అని చెప్పావు కదా, ఇంకా అట్లీస్ట్ మొత్తం అట్లా నేర్చుకోకపోయినా అట్లీస్ట్ ఒక నెలలో ఒక కొత్త పోజ్ నేర్చుకోవాలి. ట్రైపాడ్ హెడ్ స్టాండ్ నేర్చేసుకున్నా, జనవరి కొత్త పోజ్ అయిపోయింది. సో 12 months కదా, 12 కొత్త పోజెస్. ఇట్స్ లైక్ 1 is మ్యాండేటరీ, ఇంకెక్కువ నేర్చుకుంటే మంచిదే. ఇప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకుంటాను అని చెప్తున్నా కదా, ఇంకెక్కువ నేర్చుకోవచ్చు. బట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ టైమ్, ఐ షుడ్ బి able to at least learn 1 new yoga pose per month. That is what I'm thinking about. Exercise more. I want to exercise more. When I do exercise, ante exercise చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్టీ ఫీలింగ్ తక్కువ ఉంటుంది నాకు. I'll be able to eat whatever I want. That is another thing. గిల్టీ ఫీలింగ్ తక్కువ ఉంటుంది నాకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో దట్ ఈస్ another main reason why I exercise. వెయిట్ అవన్నీ పక్కకు పెట్టండి, గిల్టీ ఫీలింగ్ ఉండద్దు అని చెప్పి ఎక్సర్సైజ్ చేస్తుంటాను. యోగా ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ గిల్టీ ఆర్ అది. యోగా అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు ఫ్లెక్స్ యువర్ బాడీ హౌ ఎవర్ యూ వాంట్ అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. సో వెన్ ఐ ఒక కొత్త పోజ్ చేసినప్పుడు అది నాకు వచ్చింది అనుకోండి, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది యోగా చేయాలంటే. నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే, అన్నిటి గురించి చెప్పా అనుకుంటా 2022లో ఏం చేయబోతున్నాను, ఏం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి. సో అరే 2021లో ఒక డిజాస్టర్ కూడా చేశాను కదా నేను. హెయిర్కి కలర్ వేయించా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ ఎనీ టైమ్ సూన్. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా దురదగా ఉంటే వెళ్ళి చేయించుకుంటా, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ hair color anytime soon in future. That is one. And I got extra this and this and this and this ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇవి కొత్తవి చేయించుకున్నాను అనమాట. సో 2022 is going to be about, ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకా 2 వస్తాయి, ఇక్కడ ఒకటి వస్తుంది, అంతే. I'll be done for my life. ఇంకా పియర్సింగ్స్తో ఇంకొకటి ఏం చూసా తెలుసా, ఇన్స్టాగ్రామ్లో ముక్కు పక్కన ఇంకొకటి కూడా గుట్టించుకుంటున్నారు. మొన్న మమ్మీకి చూస్తే చంప పగలు కొడతా అని చెప్పింది. నాకు తెలీదు, నాకు చేయించుకుంటే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకున్నా. బట్ ఐఎమ్ నాట్ షూర్. మేబీ ఐల్ నాట్ డూ ఇన్ 2022 ఫర్ షూర్. 2022లో ఒక అంటే టాటూ అనేది నేను చాలా రోజుల నుంచి అనుకొని వెరీ ఇన్స్పిరేషనల్, వెరీ పర్సనల్ టు మీ అన్నవి టాటూ చేయించుకుంటాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దెమ్ డన్ ఇన్ 2022 ఆర్ నాట్. సో అది నా ఐబ్రోస్ అయిపోయాయి అనుకుంటా. I should also concentrate on my face, what I'm doing అని చెప్పి. డన్ విత్ మై ఐబ్రోస్. కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి కదా మీకు, సడన్గా ఇప్పుడు పెట్టిన కాబట్టి అట్లా అనిపిస్తుంది, కానీ సెట్ అయిపోతాయి, టెన్షన్ పడకండి. అండ్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఇస్, ఐ వాంట్ టు బీ కన్సిస్టెంట్.
విత్ ఎవ్రీథింగ్ దట్ ఐ డిసైడ్ టు డూ, నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు 2022లో ఏం స్టార్ట్ చేసినా కూడా ఐ వాంట్ టు బీ కన్సిస్టెంట్. ఇట్లా స్టార్ట్ చేసి ఊరికేనే వదిలేయడం కాకుండా, సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అదొకటి అనమాట. అండ్ ఐ వాంట్ లెర్న్ పాటరీ, అదే సిరామిక్స్, కుండలు అవి చేస్తారు చూడండి, వీల్ మీద చేస్తారు చూడండి. సో ఓకే, నాకు కెమెరా మీద చేయనీకి వస్తలేదు, కింది చూసి చేసుకుంటాను. సో ఐ వాంట్ లెర్న్ పాటరీ. డబ్బులు అయితే కట్టేశాను 12 సెషన్స్కి 15,000 రూపీస్ అంట, 15,000 రూపీస్ 12 సెషన్స్ వస్తాయి. అండ్ బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. బిగినర్గా వెళ్తున్నా కాబట్టి బిగినర్ టు ఇంటర్మీడియట్ అన్నీ నేర్పిస్తారనమాట. 12 సెషన్స్, ఒక్క సెషన్ 2 hours అనమాట. రేపు స్టార్ట్ అవబోతుంది. నేను ఐఎమ్ థింకింగ్ టు వ్లాగ్ ఇట్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బీ మై ఫస్ట్ పాటరీ క్లాస్. యోగాకి వెళ్ళిన రోజు కూడా, ప్రొఫెషనల్ యోగా ఇప్పటివరకు మనం నేర్చుకోలేదు కాబట్టి ప్రొఫెషనల్ యోగాకి వెళ్ళిన రోజు కూడా ఇఫ్ ఐ డిసైడ్ టు జాయిన్, డెమో చూసాక ఖచ్చితంగా అది కూడా వ్లాగ్ చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ మై మేకప్, ఇంకేం లేదు, జస్ట్ హైలైటర్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మెస్ విత్ దిస్. ఖచ్చితంగా కెమెరాలో చూసి పెట్టుకోనికి రాదు కానీ పెడుతున్నాను. తెచ్చి పెట్టుకోవాల్సి ఉండే నేను సైడ్కి, అసలు మర్చిపోయాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ అప్ బికాస్ అన్నీ సెట్ చేసి పెట్టా. ఇప్పుడు నేను లేసానంటే అన్ని వైర్లు అన్నీ అక్కడిక్కడ అవుతాయి. 2022లో యూట్యూబ్లో ఖచ్చితంగా వారానికి 3 వీడియోలు కాకపోయినా 1 నుంచి 2 అయినా ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటున్నాను. నాకు మెసేజ్ చేయండి, సంపండి నన్ను. నవ్య వీడియో పెట్టలేదు ఇట్లా అన్నావు, కన్సిస్టెంట్ పెట్టకపోతే అంటున్నాను. వారంలో 1 పెట్టకపోయినా ప్లీజ్ కిల్ మీ. చెప్పావు కదా అప్పుడే అయిపోయిందా, అప్పుడే మానేసావా అని చెప్పి అడగండి నన్ను. నేను సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటా. ఐ డు నాట్ హ్యావ్ మై మిర్రర్ ఆల్సో. డన్ విత్ అప్లయింగ్ మస్కరా. అంత మంచిగా రాలేదు బట్ ఐఎమ్ గోయింగ్ టు తర్వాత దాన్ని సెట్ చేసేస్తాను. నెక్స్ట్ ఏం లేదు నా దగ్గర. నా కాంటోర్ నేను కిస్ బ్యూటీది యూజ్ చేస్తాను, అది అయిపోయింది అనమాట. అండ్ దెన్ నా షేడ్స్ దొరకట్లేదు, నా డార్కర్ షేడ్స్. నా దగ్గర ఒక కన్సీలర్ ఉంది, ఎల్ఏ గర్ల్ ప్రోది. అది కన్సీలర్ లాగానే కొనుక్కున్నా కానీ డార్కర్ షేడ్లో వచ్చింది అనమాట. దాన్ని నేను కాంటోర్ లాగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ గోయింగ్ టు బీ మీ ఫస్ట్ టైం ట్రయింగ్ దట్ కన్సీలర్ యాజ్ కాంటోర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అన్ని ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. అసలు ఇది చాలా అనుకొని, ఇది అట్లీస్ట్ లిక్విడ్ పౌడర్ కాంటోర్ ఉంది నా దగ్గర, ఎల్ఏ గర్లే అనుకుంటా. కానీ పౌడర్వి నాకు సెట్ అవ్వవు నా స్కిన్కి. అయ్యో ఇది కనిపిస్తూనే లేదు అసలు. I don't think it will work. ఇది వర్క్ అవ్వదు అనుకుంటా. సరే ఇంకెట్లా ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసా కాబట్టి. దిస్ ఈజ్ ఎలియో గర్ల్ ప్రో కన్సీలర్ హై డెఫినేషన్. ఇది షేడ్ ఏంటి అనేది నేను కింద పెడతాను, కనిపిస్తలేదు ప్రస్తుతము. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ ఆఫ్. సో ఇంకేం చేయాలనుకుంటున్నాను 2022లో అంటే, చెప్పా కదా ఐ వాంట్ టు బి వెరీ కన్సిస్టెంట్ విత్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు స్టార్ట్. ఏది స్టార్ట్ చేసినా నేను కన్సిస్టెంట్ ఉండాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి కన్సిస్టెంట్. అలాగే 2022లో నేను చేసిన కాంటెంట్ ఐ వాజ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్. అంటే 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్గా లేని యూట్యూబ్లో. ఇంకొకటి ఏంటంటే చేసినా కూడా ఐ వాజ్ నాట్ రియలీ that happy with the content that I created. So I want to be more consistent. I want to create content that is very 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 useful. You know, Navya రిలీజ్ చేసింది, ఒక వీడియో రిలీజ్ చేసింది అంటే ఏదో ఒక యూస్ఫుల్ వీడియోనే ఉంటుంది అనుకునేలాగా నేను చేద్దాము అనుకుంటున్నాను. ఇంతకుముందు అలానే ఉండేది కానీ 2021 ఐ మెస్డ్ అప్. బట్ ఐ am definitely going to work on that. కొంచెం తెలుస్తుంది అనుకుంటా. I think it's working. యప్ కొంచెం తేడా ఉంది కదా, తెలుస్తుంది. ఐ థింక్ ఐమ్ గోనా యూజ్ దిస్ యాజ్ మై కాంటోర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం. వీఆర్ ఆల్మోస్ట్ డన్. జస్ట్ హైలైటర్ ఒకటిను లిప్స్టిక్ ఒకటి పెట్టుకుంటాను. ఐల్ జస్ట్ బీ బ్యాక్. గోయింగ్ టు అప్లై దిస్ హైలైటర్. ఇది కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది కొనుక్కొని. స్విస్ బ్యూటీ బ్రిక్ హైలైటర్. ఐ ఆల్వేస్ అండ్ అందరు ఇట్లా లైటర్ షేడ్స్కి వెళ్తారు కానీ ఐ రియలీ లైక్ దిస్. దానికి మరీ ఇది కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఇట్లా అంటుంటాను అనమాట నేను. I'm just going to put this here పెడుతున్నా అని మళ్ళీ చెడిపేస్తుంటాను అనమాట నేను. ఇక్కడ ఇది
పెట్టేటప్పుడు కనిపించదు, ఇదంతా స్ప్రెడ్ చేసాక ఏంటి ఇంతుంది అనిపిస్తుంటుంది. దీన్ని అంతా నేను స్ప్రెడ్ చేస్తాను. సో దట్ ఈస్ అబౌట్ మై 2021 అండ్ 2022. 2022లో ఐఎమ్ అంటే ఇంకా మూవ్ అవుట్ అయ్యాను అని చెప్పారు కదా, బట్ ఐ నెవర్ రియలీ announced it anywhere, or మా పేరెంట్స్ ఏంటి అంటే దే డిడ్ నాట్ really told anyone that Navya is living separately అన్నట్టుగా. బట్ ఐ వాజంట్ దేర్ సెపరేట్లీ, ఇంకా కంప్లీట్గా లేను. ఇప్పుడు ఇక్కడ గృహప్రవేశం అవన్నీ అయ్యాక ఐ విల్ బీ మూవింగ్ కదా, దెన్ అప్పుడు కంప్లీట్ స్టోరీ, బ్యాక్ స్టోరీ అంతా మీకు చెప్తాను. బట్ ఫర్ నావ్ ఐ హ్యావ్ నథింగ్ టు సే. అంటే ఉంది కానీ ఇప్పుడు చెప్పను, ఇంకొక వీడియోలో చెప్తాను. సో యూ ఆల్ నో మై లిప్స్టిక్ షేడ్స్. దిస్ ఇస్ లెన్ఫోర్ ఇన్ ద షేడ్, కింద పెడతాను, దీని మీద కనిపిస్తలేదు నాకు. ఇది బేస్ లాగా పెట్టుకుంటుంటాను. సో దిస్ ఇస్ ద బేస్ దట్ ఐమ్ యూజింగ్. అండ్ దీనిపైన ఆల్సో నేను న్యూ ఇయర్కి ఏం చేశాను అని చెప్పలేదు కదా. ఐ డెంట్ డూ ఎనీథింగ్. 31st నైట్ నాకు వర్క్ ఉండే, అంటే పనికో లేకుండే, కానీ వీ వర్ లైక్ సపోజ్ టు బీ లాగ్డ్ ఇన్ అనమాట. లాగిన్ అయ్యి కూర్చున్నాను. సో మా డాడీ మంచిగా, మా డాడీ కదా నేనే తెప్పించా పిజ్జా. మా డాడీ మా తమ్ముడు బయటికి వెళ్ళారు, నేను మా మమ్మీ ఇంట్లోనే ఉన్నాము. వీ హ్యాడ్ పిజ్జా. అసలు పిచ్చోళ్ళలాగా తిన్నాము. పిచ్చోళ్ళలాగా తిని మంచిగా పడుకున్నాము. నేను 1:30 or 2కి పడుకున్నాను అనుకుంటా. సో లాస్ట్ 3 years నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను న్యూ ఇయర్కి. అంతకుముందు ఒకసారి 2 సార్లు న్యూ ఇయర్కి వెళ్ళా అంతే, అంతకుముందు కూడా ఏమి ఎక్కువ వెళ్ళలేదు. ఆల్సో 2022 ఈజ్ నాట్ గోయింగ్ టు బీ అబౌట్ జంక్ ఫుడ్. మై బాడీ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ టాకోస్ అండ్ ఐ డోంట్ వాంట్ దట్ టు బీ ద సేమ్ ఇన్ 2022. ఐ వాంట్ టు ఈట్ క్లీన్, కొంచెం కంట్రోల్ చేయాలి ఫుడ్ని అనుకుంటున్నాను. దీని షేడ్ కూడా మీకు తెలుసు, దిస్ ఇస్ ఇన్ ద షేడ్ RM15, లాక్మే ఎన్రిచ్ మ్యాట్ ఇన్ దిస్ షేడ్ RM15. వీటికి నేను కింద లింక్స్ ఇస్తాను. మొన్ననే అమెజాన్ హాల్ పెట్టా కదా, అందులో లింక్స్ ఉన్నాయి. మళ్ళీ కూడా అవి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పెడతాను. ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు గో టు దాట్ వీడియో, అది చూసి ఉండకపోతే నేను దీని కింద కూడా ఇవి పెడతాను. సో దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ ద మేకప్. ఐమ్ గోనా చేంజ్ అండ్ దెన్ ఓకే ఎండింగ్ ఇస్తాను. 2022 is going to be more about balance with life, balance with everything, balance in everything, balancing personal life, Netflix, work life and personal life. I want to be more, I want to concentrate more on yoga. I want to do a lot of things personally also. I want to learn so many other things. I want to learn pottery by end of 2022. నన్ను potteryలో అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు రాకపోతే నన్ను కొట్టండి. ఏం చేసావు నువ్వు ఇయర్ మొత్తం, ఇయర్ స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసావు కదా అని చెప్పి. సో దట్ ఈస్ అబౌట్ మై 2021 and 2022. 2022 is more going to be, it was always been about me, myself, me alone. So 2022 కూడా అలానే ఉండాలని. I want my 2022 be more about myself, working on myself, learning new things, investing more, earning more. So 2022 is going to be so much about me. So I think I'm done with my makeup. Just juttu kuda it's all good. మొన్ననే హెయిర్ కట్ చేయించాను, హెయిర్ స్ట్రైటన్ కూడా చేసేసాను. ఆల్మోస్ట్ 1.5 months తర్వాత నేను హెయిర్ స్ట్రైటన్ చేశాను ఇట్లా మొత్తం కంప్లీట్గా. సో దిస్ ఈజ్ అబౌట్ the makeup that we did. I really like the lipstick shade is koncham dark chestanu. Then we are almost done. We are done. This is the makeup look that we have done. దీంతో నేను ఎక్కడికి వెళ్ళట్లేను. I'm just going to record another video అంతే. Now I'll just go change my outfit. ఏ అవుట్ఫిట్లో ఆ వీడియో చేయాలనుకుంటున్నాను ఆ అవుట్ఫిట్ వేసుకొని వచ్చి then I'll talk to you. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. టుడే ఈజ్ ఆల్రెడీ 4. కొంచెం లేట్గా చెప్తున్నా, బట్ ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. జాగ్రత్తగా ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. కొంచెం బయటకు తక్కువగా వెళ్ళండి. ఒమిక్రాన్ ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండ్ ఫ్లోరోనా అంట అదేంటో. సో 2022లో 2021లో చేయలేనివన్నీ, చేయాలనుకున్నవన్నీ 2022లో చేయండి. మేక్ ఇట్ మోర్ అబౌట్ యూ. కొంచెం బయటకి తక్కువగా వెళ్ళండి. అండ్ 2021లో చేయలేనివన్నీ 2022లో ఖచ్చితంగా చేయండి. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు ట్రై ఎనీథింగ్, లెర్న్ ఎనీథింగ్, డూ ఎనీథింగ్. సో మేక్ ఇట్ హ్యాపెన్. జస్ట్ పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒకసారి రాకపోతే ఇంకొకసారి ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి, వచ్చేస్తుంది ఖచ్చితంగా. 2022లో కూడా కొత్తగా ఏమైనా అనుకున్నట్టయితే వాటి కోసం కూడా ట్రై చేయండి. అండ్ మేక్ ఇట్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్.
your mental health is very important. అంటే నేను చాలా ర్యాండమ్గా చెప్తున్నాను, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఇట్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ పీపుల్, స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, అండ్ make more money, invest more, have a lot of other sources of income. You all enjoyed watching this video. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye bye.